చందన బ్రదర్స్ షాపింగ్ మాల్లో ఏప్రిల్ 15వ తేదీ నుండి సూక్ష్మ లోపాల వస్త్రాల మేళా. కంటికి కనిపించని సూక్ష్మ లోపాలు గల వస్త్రాలపై అప్ టు 61% అత్యంత భారీ తగ్గింపు. పట్టు చీరలు, ఫ్యాన్సీ చీరలు, వర్క్ చీరలు, కాటన్ సారీస్, హ్యాండ్లూమ్ సారీస్, లంగావోణి సెట్స్, డ్రెస్ మెటీరియల్స్, చుడిదార్స్, టాప్స్, మెన్స్ వేర్, కిడ్స్ వేర్, బెడ్షీట్స్, షూస్, చెప్పల్స్, 1 గ్రామ్, బెంటెక్స్, గిఫ్ట్ ఆర్టికల్స్, హ్యాండ్ బ్యాగ్స్, ట్రావెల్ బ్యాగ్స్, హ్యాండ్లూమ్ ఫర్నిషింగ్స్ పై అత్యంత భారీ తగ్గింపు. తానుల్లో మిగిలిన జాకెట్ ముక్కలు, సూటింగ్ ముక్కలు, షర్టింగ్ ముక్కలు అత్యంత తక్కువ ధరలతో లభించును. ఈ ఆఫర్ ప్రత్యేక కౌంటర్స్ లో స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే. విచ్చేయండి చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, మెయిన్ బజార్, ఏలూరు. ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ అదృష్టవంతులను ఆహ్వానిస్తోంది. ఆస్తిని డ్రాలో గెలుచుకున్న మీరు కాక మరి ఇంకెవరు అదృష్టవంతులు? నెల నెలా తేలిగ్గా కట్టే స్కీమ్ లో చేరి మీ కుటుంబానికి మరియు మీ పిల్లల భవిష్యత్తుకు స్థిరాస్తిని అందజేయండి. లక్కీ డ్రాలో డూప్లెక్స్, విల్లాస్, అపార్ట్మెంట్స్, ఇండిపెండెంట్ హౌస్, ఓపెన్ ప్లాట్స్ ను గెలుచుకుని అదృష్టవంతులవ్వండి. ఫస్ట్ స్కీమ్ లో 75 మంది సభ్యులతో విజయదశమి రోజున మొదటి నెల లక్కీ డ్రా, నవంబర్ 10వ తేదీన 2వ నెల లక్కీ డ్రా విజయవంతం చేసిన ప్రతి ఒక్క సభ్యునికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. కస్టమర్లు, స్నేహితులు, శ్రేయోభిలాషుల కోరిక మేరకు కేవలం 25 మంది సభ్యులతో 2వ స్కీమ్ ప్రారంభించడం జరిగింది. 2వ స్కీమ్ లో మొదటి లక్కీ డ్రా ఈ నెలలో తీయబడును. ఆలస్యం చేయకుండా 2వ స్కీమ్ లో చేరి లక్కీ డ్రాలో గెలుచుకుని అదృష్టవంతులవ్వండి. 25 మంది సభ్యుల్లో ఒకరికి 55 లక్షల రూపాయల విలువగల డూప్లెక్స్ హౌస్ విత్ ఫర్నిచర్, ఒకరికి 36 లక్షల విలువగల విల్లా విత్ ఫర్నిచర్, ఒకరికి 35 లక్షల విలువగల ఇండిపెండెంట్ హౌస్, నలుగురికి 36 లక్షల విలువగల 1250 చదరపు అడుగుల 2BHK అపార్ట్మెంట్ లో ఫ్లాట్, ఒకరికి 35 లక్షల విలువగల ఓపెన్ ప్లాట్ మరియు 17 మంది సభ్యులకు 20 లక్షల రూపాయల ఖరీదుగల ఓపెన్ ప్లాట్స్ గెలుచుకునే సదవకాశం. పథకం యొక్క లాభాలు ప్రతి నెల లక్కీ డ్రా తీయబడును. లక్కీ డ్రాలో ప్రాపర్టీ పొందిన వారు తరువాత నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు. ప్రతి సభ్యునికి గ్యారంటీగా డూప్లెక్స్ గాని, విల్లా గాని, 2BHK అపార్ట్మెంట్ లో ఫ్లాట్ గాని, ఓపెన్ ప్లాట్స్ గాని వీటిలో ఏదో ఒక ప్రాపర్టీ గెలుపొందగలరు. ముఖ్య గమనిక, 25 మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు. కాలపరిమితి కేవలం 6 నెలలు మాత్రమే. విచ్చేయండి ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్, కెనరా బ్యాంక్ లైన్, పవర్ పేట్, ఏలూరు. వివరాలకు 9505288786. ఎన్ఆర్ఐ డిగ్రీ విద్యార్థుల ఉద్యోగాల కల్పనలో రారాజు ఎన్ఆర్ఐ. ఇంటర్ విద్యలోనే కాక డిగ్రీ విద్యా బోధనలో కూడా ఏలూరులో నంబర్ 1 ఎన్ఆర్ఐ. డిగ్రీ మొదటి బ్యాచ్ విద్యార్థులకు ప్రముఖ మల్టీనేషనల్ కంపెనీలు TCS, HCL, ఇన్ఫోసిస్, విప్రో వంటి సంస్థల్లో మంచి సాలరీ ప్యాకేజీలతో ఉద్యోగ అవకాశాలు కల్పించి విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాటలు వేసిన సంస్థ ఎన్ఆర్ఐ. BSc కంప్యూటర్, BCA, BBA, BCom కంప్యూటర్ కోర్సుల్లో పరిమిత సంఖ్యలో సీట్లు. అడ్మిషన్లకై సంప్రదించండి. అడ్మిషన్స్ లో బాలికలకు అత్యంత ప్రాధాన్యత. డిగ్రీ విద్యార్థుల భవితకు భరోసా ఎన్ఆర్ఐ. వివరాలకు ఎన్ఆర్ఐ డిగ్రీ కాలేజ్, హోటల్ గ్రాండ్, ఆర్యా రోడ్, ఎన్ఆర్ పేట, ఏలూరు. JEE నీట్ పర్సెంటైల్ అయినా, ఇంటర్ పాస్ పర్సెంటేజ్ అయినా ఏలూరులో నంబర్ 1 ఎన్ఆర్ఐ జూనియర్ కాలేజ్. JEE మెయిన్ 2025 సెషన్ 1 ఫలితాల్లో ఏలూరు ఎన్ఆర్ఐ విద్యార్థుల విజయ విహారం. 99.10 పర్సెంటైల్, 98.50 పర్సెంటైల్, 98 పర్సెంటైల్, 97.53 పర్సెంటైల్, 94.70 పర్సెంటైల్. ఎన్ఆర్ఐ జూనియర్ కాలేజెస్, ఎన్ఆర్ పేట, ఏలూరు. మెడికల్ ఎంట్రన్స్ టెస్ట్ నీట్ ఫలితాల్లో ట్రెండ్ సెట్టర్ ఎన్ఆర్ఐ ఏలూరు. డే స్కాలర్ విద్యా విధానంలో ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా MBBS సీట్లు 705 మార్కులు, 610 మార్కులు, 517 మార్కులు. ఈ అద్భుత ఫలితాలు కేవలం 2 సంవత్సరాల ఇంటర్మీడియట్ తో సాధించిన ఫలితాలు మాత్రమే. లాంగ్ టర్మ్ విద్యార్థులతో సాధించిన ఫలితాలు కాదు కాదు కాదు. ఎన్ఆర్ఐ జూనియర్ కాలేజ్, ఎన్ఆర్ పేట, ఏలూరు.
నమస్తే, విన్ టీవీ న్యూస్కి స్వాగతం. నేను లక్ష్మి. ఇక వివరాల్లోకి వెళ్తే, సుదీర్ఘ రాజకీయ చరిత్ర, అసామాన్య పాలనా అనుభవం కలగలిసిన మహోన్నత వ్యక్తిత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సొంతమని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి అభివర్ణించారు. ఏలూరు పవర్పేటలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఆదివారం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలను అట్టహాసంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి, నగర్ మేయర్ షేక్ నూజహాన్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. తొలుత టీడీపీ వ్యవస్థాపకులు, మాజీ ముఖ్యమంత్రి దివంగత ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేశారు. హ్యాపీ బర్త్డే సీఎం సార్ అంటూ శుభాకాంక్షలు చెబుతూ తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ, అనుభవజ్ఞులైన ముఖ్యమంత్రి చంద్రబాబు పాలనలో విభజిత రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందనే భరోసాతో ప్రజలు ఉన్నారని చెప్పారు. చంద్రబాబు అంటే వ్యక్తి కాదు, ఒక శక్తి అని అభివర్ణించిన ఎమ్మెల్యే చంటి, రాజధాని అమరావతి, ప్రతిష్టాత్మక పోలవరం ప్రాజెక్టు నిర్మాణాలు విజన్ కలిగిన ముఖ్యమంత్రి చంద్రబాబు సారథ్యంలోనే సాధ్యమని స్పష్టం చేశారు. నగర్ మేయర్ షేక్ నూజహాన్ మాట్లాడుతూ, తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా తనకంటూ ప్రత్యేక మార్కును, ఇమేజ్ను సృష్టించుకున్న వ్యక్తి ముఖ్యమంత్రి చంద్రబాబు అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజా ప్రతినిధులు, టీడీపీ నాయకులు, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. జాతీయ స్థాయి నాయకులు చూడండి నాన్న. నేను ఆశలు కాదు. ఒక్కొక్కసారి ఒక్కొక్క 5 సంవత్సరాలు ఒక్కొక్క విజన్ తో మరి ప్రజలకి ఏమి కావాలని తెలిసిన నాయకులు ఎవరైనా ఉన్నారంటే తప్ప చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రజల పాలిట అందరికీ కూడా ఒక వరం. ఆయన జన్మదినాన్ని మనం ఘనంగా చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ప్రజలకి, ఎందుకంటే ఇప్పుడు కూడా ఆయన ప్రజల్లో ఉండే వ్యక్తి. పుట్టినరోజు నాడు అభిమానులందరూ కూడా అక్కడికి రావడం ఇష్టపడాక ఈ రోజున కూడా ఇప్పటి వరకు కూడా జన్మదినాన్ని ఆయన అక్కడ ఇంటి వద్ద ఆయన చేసుకోవడం జరుగుతుంది. మనమందరం కూడా ఆయన ఆశయాలు మనం ఎక్కడికి తీసుకెళ్లాలంటే మరి ప్రజలకి సేవా కార్యక్రమాన్ని తెలుగుదేశం పుట్టింది సేవ కోసమే. ఆ సేవా కార్యక్రమాలు ప్రతి కార్యకర్త, ప్రతి నాయకుడు చేయాలనే ఉద్దేశంతోనే ఈ రోజున ప్రజలకి ఒక స్ఫూర్తినివ్వాలనే ఉద్దేశంతోనే జన్మదిన వేడుకలు ఘనంగా చేస్తున్నాం. మరి అలాగే అమరావతిని కూడా మరి పట్టు వదలకుండా 75 సంవత్సరాలు వచ్చినా కూడా అమరావతి మొత్తం 3 సంవత్సరాల్లో కంప్లీట్ చేసి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి కారు చేస్తున్నందుకు ఆంధ్రప్రదేశ్ అందరం కూడా యావత్ ప్రజానికం కూడా ఆయనకి సందర్భంగా తెలియజేస్తూ మరి అందరం కూడా నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఈ వయసులో కూడా 75 ఏళ్ళు వచ్చినా కూడా మనకంటే ఎక్కువ కష్టపడతాం, ప్రజల కోసం ఏం చేస్తున్నారో ఆ స్ఫూర్తితోనే మనం అందరం కూడా ఎవరికెళ్ళాలని కార్యకర్తలందరికీ కూడా మనం చేసుకోవడం జరుగుతుంది. ఈరోజు రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అన్ని వర్గాల ప్రజలు కూడా ఎంతో పండుగ వాతావరణంలో ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు పండుగని ఎంతో ఘనంగా నిర్వహించుకోవడం చాలా సంతోషకరమైన విషయం. ఈరోజు మన శాసనసభ్యులు శ్రీ బడేటి చంటి గారి కార్యాలయంలో ఇంత ఘనంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం చాలా సంతోషకరమైన విషయం. మరి వారు విద్యార్థుల నుంచి కూడా మరి రాజకీయ ప్రస్థానంలో మరి ప్రజలకు సేవ చేయాలని ముందుంటూ ముఖ్యంగా ఈ ఆంధ్ర రాష్ట్రానికే కాదు భారతదేశంలో కూడా మరి ఒక ప్రముఖ పాత్ర పోషిస్తున్నటువంటి తెలుగు జాతి ముద్దుబిడ్డ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు సందర్భంగా ఆయనకి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి తప్పకుండా ఆయన ఇంకా రానున్న రోజుల్లో మరింత ఆరోగ్యంగా వారు ఇంకా ఇటువంటి మంచి కార్యక్రమాలు ఎన్నో చేయాలి, ఆయన ఆరోగ్యంగా ఉండాలి, ఈ నవ్య ఆంధ్రప్రదేశ్ ని మెత్తగా తీర్చిదిద్దాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తల ఆరాధ్య దైవం నారా చంద్రబాబు నాయుడు గారి 75వ పుట్టినరోజు సందర్భంగా వారికి నా శుభాకాంక్షలు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం
ఆ తర్వాత ఆచరణలో చంద్రబాబు నాయుడు గారి గురించి మన ముఖ్యమంత్రి గారి గురించి మనం పెద్దగా ప్రత్యేకంగా చెప్పుకోవట్లేదు. ఆయన చేసినటువంటి కార్యక్రమాలు ప్రజల మనసుల్లో, ప్రజల గుండెల్లో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నిరంతరం మన్నం చేస్తూ ఉంటారు. ప్రపంచవ్యాప్తంగా తనకంటూ ఒక గుర్తింపు తెచ్చినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ ఈ ఈస్టర్ సందర్భంగా మరి గత 7 ఏళ్లలో క్రైస్తవ బిడ్డని ఎవరైతే చెప్పుకున్నారో జగన్మోహన్ రెడ్డి క్రైస్తవ పాస్టర్లకు జీతాలు చెల్లించుకోకుండా మాయమాటకు వెళ్ళిపోతే నిన్న 30 కోట్ల రూపాయలు మరి క్రైస్తవ పాస్టర్లకు జీతాలు చెల్లించినటువంటి ఘనత నారా చంద్రబాబు నాయుడు గారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 75వ జన్మదినాన్ని పురస్కరించుకుని ఏలూరు ఫైర్ స్టేషన్ సెంటర్ వద్ద గల స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహానికి దెందులూరు నియోజకవర్గ కూటమి నాయకులతో కలిసి పూలమాల వేసి దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ నివాళులర్పించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 75వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని ఏలూరులోని సర్వజన ఆసుపత్రిలో దెందులూరు నియోజకవర్గ కూటమి నాయకులతో కలిసి పండ్లను ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధి కోసం అహర్నిశలు శ్రమిస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడికి భగవంతుడు నిండు నూరేళ్లు ఆయుష్తో పాటు సంపూర్ణ ఆయురారోగ్యాలను అందించాలని, రాష్ట్రాన్ని సుభిక్షంగా సంక్షేమంగా పరిపాలించే శక్తి సామర్థ్యాలను మరింతగా వారికి అందించాలని ఆయన కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో దెందులూరు నియోజకవర్గంలోని మండల పార్టీల అధ్యక్షులు, క్లస్టర్ ఇన్ఛార్జీలు, యూనిట్ ఇన్ఛార్జీలు, సీనియర్ నాయకులు, మాజీ ప్రజా ప్రతినిధులు, కూటమి నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. చంద్రబాబు గారి నాయకత్వం, చింతమనేని నాయకత్వం, చింతమనేని నాయకత్వం, మధ్యలో లాగండి, మధ్యలో లాగండి. అన్న 3 గోళ్ళు వచ్చాను అనుకుంటా. మాట్లాడేది ఇప్పుడు ఆగు చెప్తున్నారు కదా చంద్రబాబు గారు బర్త్డే అదే నువ్వు కూడా జై జై బాబు చంద్రబాబు గారి నాయకత్వం, జై బాబు, జై జై బాబు, జై బాబు, జై జై బాబు. చూసుకోండి చంద్రబాబు గారు బర్త్డే అమ్మా ఏమంత కర్మ వచ్చిందంట ముఖ్యమంత్రి మరియు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క జన్మదినం సందర్భంగా ఈ హాస్పిటల్లో ఫ్రూట్స్ పంపిణీ కార్యక్రమాన్ని నియోజకవర్గం తరఫున చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి నాయకులు, కార్యకర్తలు, కూటమి నాయకులకి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాం. ఇంకా 10 కాలాల పాటు ఆయనకి భగవంతుడు ఆయుర ఆరోగ్య ఐశ్వర్య అక్కర్ల ఆయుర ఆరోగ్యాన్ని ఇచ్చి ఇంకా పేదరికంలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి పదం వైపు తీసుకెళ్లేంత శక్తిని, సామర్థ్యాన్ని, ధైర్యాన్ని ఆ భగవంతుడు కలగజేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.
ఏలూరు నియోజకవర్గంలోని 29వ డివిజన్ టాపీ మేస్త్రి కాలనీ, కొమ్మర్రేవ్ కాలనీకి చెందిన సుమారు 100 మందికి పైగా వైసీపీ నాయకులు, కార్యకర్తలు రామిశెట్టి కళ్యాణ్ మంగరాజు ఆధ్వర్యంలో ఏలూరు జనసేన పార్టీలో చేరారు. ఏలూరు జనసేన పార్టీ కార్యాలయంలో ఆదివారం జాయినింగ్ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆర్టీసీ జోనల్ చైర్మన్, ఏలూరు జనసేన ఇన్ఛార్జి రెడ్డి అప్పలనాయుడు, జనసేన నాయకులు నారా శేషు, మాజీ డిప్యూటీ మేయర్ సిరిపల్లి ప్రసాద్, సీనియర్ నాయకులు రాఘవయ్య చౌదరి హాజరై వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా రెడ్డి అప్పలనాయుడు మాట్లాడుతూ జనసేన పార్టీ సిద్ధాంతాలు, పవన్ కళ్యాణ్ ఆశయాలు నచ్చి సుమారు 100 మందికి పైగా వైసీపీకి చెందిన నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు రామిశెట్టి కళ్యాణ్ మంగరాజు ఆధ్వర్యంలో వైసీపీని వీడి ఈరోజు జనసేన పార్టీలోకి చేరడం జరిగిందని అన్నారు. తమ ప్రీతమ నాయకులు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా పవన్ కళ్యాణ్ చేస్తున్న అభివృద్ధి పనులకు ఆకర్షితులై జనసేన పార్టీలో చేరుతున్న వారిని మనస్ఫూర్తిగా పార్టీలోకి ఆహ్వానిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు ఏళ్ల శ్రీనివాస్, జిల్లా కార్యదర్శి కస్తూరి సాయి తేజస్విని, జిల్లా సంయుక్త కార్యదర్శి ఓబులిశెట్టి శ్రవణ్ కుమార్ గుప్తా, నగర అధ్యక్షులు నగిరెడ్డి కాశీ నరేష్, ప్రధాన కార్యదర్శులు సరిది రాజేష్, కావూరి వాణిశ్రీ, పల్లి విజయ్, కార్యదర్శులు బొత్స మధు, ఎట్రించి ధర్మేంద్ర, మీడియా ఇన్ఛార్జి జనసేన రవి, వీర మహిళలు తాబేలు హిమబిందు, తుమ్మపాల ఉమాదుర్గ, ఎడ్లపల్లి మమత, నాయకులు రెడ్డి గౌరీశంకర్, వీరంకి పండు, వేముల బాలు, బుద్ధ నాగేశ్వరరావు, ఇద్దం చిరంజీవి, జగపతి మనోహరం స్వామి, అచ్యుత్, పెరుమాళ్ల జనార్దన్ రావు తదితరులు పాల్గొన్నారు. సురేష్ పిన్నిండి, దుర్గారావు, కాగల కనుక దుర్గారావు, ఏగి అమ్మ గారు, శ్యామల దేవి, నీలం సూర్యకుమారి, ఈ రమాదేవి. ఏలూరు నియోజకవర్గం, ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ 29వ డివిజన్ నుంచి మంగరాజు గారు, కళ్యాణ్ గారు వారి ఆధ్వర్యంలో, కళ్యాణ్ గారి ద్వారా మంగరాజు గారి ఆధ్వర్యంలో ఈ రోజున 100 మంది మరి మహిళలు, యువతి యువకులు, అక్కడ ఆ డివిజన్ ఉన్నటువంటి పెద్దలు 100 మంది ఈ రోజున జనసేన పార్టీలో జాయిన్ అయ్యారు. అందుట్లో కొంతమంది వైఎస్ఆర్ పార్టీ, కొంతమంది ఏ పార్టీ కాకుండా పవన్ కళ్యాణ్ గారి ఆశయాలకి ఆకర్షితులై మరి ఇంట్లోంచి బయటకు వచ్చి పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నటువంటి పరిపాలనలో, వారి పోరాటంలో మనం కూడా భాగస్వాములు అవ్వాలి, వారి ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలన్నటువంటి ఆలోచనతో ఈ రోజున 29వ డివిజన్ నుంచి మంగరాజు గారి ఆధ్వర్యంలో 100 మంది జనసేన పార్టీలో జాయిన్ అయ్యారు. వాళ్ళందరూ కూడా పేరు పేరున నా తరఫున, జనసేన పార్టీ తరఫున, పవన్ కళ్యాణ్ గారి తరఫున హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ మరి భవిష్యత్తులో స్థానిక సమస్యలపై, స్థానికంగా ఉన్నటువంటి ప్రజా సమస్యలపై, ప్రజల అవసరాల కొరకు మరి ప్రభుత్వంతో మాట్లాడే ఆ సమస్యలు పరిష్కరిస్తూ ప్రజలకి చేరువుగా ఉంటూ మరి జనసేన పార్టీకి మంచి పేరును తీసుకొచ్చే విధంగా, పవన్ కళ్యాణ్ గారి యొక్క సిద్ధాంతాలను ముందుకు తీసుకెళ్లే విధంగా
అందరం కలిసికట్టుగా పనిచేయడానికి మరి వారు వచ్చినందుకు వారికి హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాను. ఆధ్వర్యంలో 29వ డివిజన్లో మంగరాజు గారి ఆధ్వర్యంలో 100 మంది జనసేనలో జాయిన్ అవ్వడం చాలా ఆనందంగా ఉంది. కళ్యాణ్ గారి నిజాయితీని చూసి ఇంతమంది జాయిన్ అవటం చాలా మంచి శుభపరిణామం. అలాగే అందరూ కలిసికట్టుగా చేసి ఏలూరులో పార్టీ బలోపేతం చేయాలనే ఉద్దేశంతో ఇంతమంది జాయిన్ అవ్వడం చాలా ఆనందంగా ఉంది. ప్రభువైన యేసుక్రీస్తు కృప ఆశీర్వాదాలు ప్రజలందరిపై ఉండాలని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి ఆకాంక్షించారు. ఆదివారం ఏలూరు మార్కెట్ యార్డ్ సమీపంలోని వివి నగర్లోని ప్రైజ్ మినిస్ట్రీ చర్చిలో నిర్వహించిన క్రీస్తు పునరుద్ధాన వేడుకల్లో ఎమ్మెల్యే బడేటి చంటి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీస్తు ఆశీస్సులతో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. ముఖ్యంగా సీఎం చంద్రబాబు ఆధ్వర్యంలో రాష్ట్రం ప్రగతి పదంలో పయనించేందుకు అవసరమైన శక్తిని ప్రభు అనుగ్రహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజా ప్రతినిధులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మా మధ్యలోకి వచ్చినటువంటి మన ప్రియతమ నాయకులు, అభిమానించి ప్రేమించేటువంటి మన నాయకులు సంతోషం. శ్రీ చైతన్య గారు, సారథి గారు, శ్రీ సార్ మధ్యలో చాలా సంతోషం. మరి పండుగ మన మధ్యలో రండి, మా సంఘకర్తలు రండి, సంఘపతులు రండి, యువమస్తులు రండి, నాయకులకి కన్స్ట్రక్షన్ జరుగుతుంది. పైకి మరి మీ మధ్యలో ఈ రోజు నేను ఈ విధంగా గడపడానికి కారణం కూడా మీ అందరి సహకారమే. అనేక పర్యాయాలు చర్చికి రావడం, సునీల్ గారి ఆశీర్వాదం, ఫాదర్ సునీల్ గారి ఆశీర్వాదం తీసుకోవడం, మీ అందరి ప్రాణాంబాలతో మీ అందరి మద్దతుతో ఈ రోజున ఈ స్థాయిలో నేను ఉన్నానంటానికి అందరే కారణం అని చెప్పి మీ అందరితో తెలియపరుస్తూ మీ ఆశీస్సులు వల్ల ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే ఈ రోజున మా నాయకులు చంద్రబాబు నాయుడు గారు మరి పుట్టినరోజు వేడుక సందర్భంగా మరి మీటింగ్లో పాల్గొనడం, అలాగే వివిధ కార్యక్రమాల్లో మరి సేవ మార్గం అనేది ఆయన ఏదైతే నినాదం ఇచ్చారో అనేక సేవా కార్యక్రమాలు చేసుకుంటూ ఆటను మీ దగ్గరకు వచ్చారు. మీ అందరూ నిండు మనసుతో ఆయన ఆశీర్వదించి ప్రజలకు ఇంకా మేలైన సేవలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ దీవెనలు ఆయనకి ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. మరి నమ్మండి, నమ్మకండి, హృదయపూర్వకంగా మీరంటే నాకు బాగా ఇష్టం అండి. నమ్మకపోవడం అనేది ఉండదు. సునీల్ గారు మాకు ఆత్మీయులు, మా కుటుంబ సభ్యుల్లో ఒకరు. డెఫినెట్ గా ఏ సహకారం కావాలని మీ అందరికీ కూడా మా పీరియడ్లో తప్పనిసరిగా మన ఆత్మీయత గుర్తుగా ఉండిపోయేటట్టు తప్పనిసరిగా ప్రతి సహకారం అందిస్తారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదినాన్ని పురస్కరించుకుని దుగ్గిరాల్లోని క్యాంపు కార్యాలయంలో దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసే కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 75వ జన్మదినాన్ని పురస్కరించుకుని టీఎన్ఎస్ఎఫ్ అధ్యక్షులు, రాష్ట్ర యాదవ్ కార్పొరేషన్ డైరెక్టర్ పెనుబోయిన మహేష్ యాదవ్ ఆధ్వర్యంలో దెందులూరు గ్రామంలోని జిల్లా పరిషత్ హైస్కూల్లో విజన్ 2047 సహా రాష్ట్ర అభివృద్ధి అంశాలపై నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో విజేతలుగా నిలిచిన 8 మంది దెందులూరు జెడ్పీ హైస్కూల్ విద్యార్థులకు దుగ్గిరాల క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ చేతుల మీదుగా స్టడీ చైర్స్ను అందించి విద్యార్థులను అభినందించారు. ఓకే సార్.
మీ నెంబర్ ఏమన్నా మా ఊరు పెట్టేస్తాను మీకు ఇప్పుడు పెట్టేస్తాను నెంబర్ సార్ సార్ ఇటు అడ్లేకండి సార్ సార్ ఒక్క సెకండ్ సార్ ఎగండి సార్ కొద్దిగా పిల్లలు కనపడాలి కదా వాళ్ళ ప్రోగ్రాంలో ఒకసారి గ్రూప్ ఫోటో రాదు వెనకొద్దాం నెక్స్ట్ నెక్స్ట్ ఇద్దరు పిల్లలు పెట్టండి నెక్స్ట్ నెక్స్ట్ మహిళా పక్షపాతిగా ముఖ్యమంత్రి చంద్రబాబు పేరు గడించారని మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తూ వారి అభ్యున్నతికి అహర్నిశలు కృషి చేస్తున్నారని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి పేర్కొన్నారు. 75వ వసంతంలో అడుగుపెడుతున్న అభివృద్ధి ప్రదాత చంద్రబాబు 100 వసంతాలు సంపూర్ణంగా ఆయురారోగ్యాలతో జీవించి ప్రజలకు మరిన్ని మేళ్లు చేయాలని ఆయన ఆకాంక్షించారు. ఏలూరు 47వ డివిజన్లో బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మహిళా ఉచిత కుట్టు శిక్షణ కేంద్రాన్ని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి డిప్యూటీ మేయర్ వందనాల దుర్గాభవాని ప్రారంభించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు జన్మదినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి అందరికీ పంపిణీ చేశారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ ప్రజల ఆకాంక్షలకు అద్దం పట్టేలా భవిష్యత్ ఆలోచనలతో ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రాన్ని ప్రగతి పదంలో పయనింపజేస్తున్నారని కొనియాడారు. ముఖ్యంగా మహిళలు వారి కాళ్ల మీద వారు నిలబడేలా ఆర్థికంగా వారిని ప్రోత్సహిస్తూనే మరోపక్క ఆర్థిక స్వావలంబనకు అవసరమైన విధానాలను అవలంబిస్తున్న ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబుకే దక్కుతుందని ఎమ్మెల్యే చంటి కితాబునిచ్చారు. 90 రోజుల పాటు కొనసాగే ఈ కుట్టు శిక్షణా కేంద్రంలో అందివచ్చిన అవకాశాన్ని మహిళలు సద్వినియోగం చేసుకుని ఆర్థిక పరిపుష్టి సాధించాలని ఆయన సూచించారు. తెలుగుదేశానికి కంచుకోటైన 47వ డివిజన్లో చంద్రబాబు పుట్టినరోజున ఈ శిక్షణా కేంద్రాన్ని ప్రారంభించడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు. కార్యక్రమంలో పలువురు ప్రజా ప్రతినిధులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ రోజు ఏదైతే మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి 75వ జన్మదిన సందర్భంగా 47వ డివిజన్లో, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా ప్రజల పక్షపాతే, అది దృష్టిలో పెట్టుకునే ఈ రోజు మనం ఏదైతే ఉచిత కుట్టు మిషన్ సెంటర్ అనేది ఇక్కడ ప్రారంభించడం జరుగుతుంది. ఈ రోజున ఆంధ్రప్రదేశ్ కానీ మన ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం కానీ ఇన్ని అభివృద్ధి ఫలాలు అందరం కూడా పొందుతున్నామంటే దానికి కారణం చంద్రబాబు నాయుడు గారు. ప్రజలకు ఏది కావాలనేది అది ఆలోచించి చేస్తారు. కాబట్టి మధ్య మధ్యలో ప్రతిపక్షాలు గెలిచినప్పటికీ కూడా ఆయన ఆలోచన, ఆయన ఆశయం ప్రజలందరికీ కూడా నచ్చి మనం 4వ మనం అందరం కూడా ఎన్నుకోవడం జరిగింది. ఎవరిల్లా లేదు, మీరు వేరే దాంట్లో భాగస్వామి అవ్వాలి. అసలు మిగతా కార్యక్రమం అంతా మున్సిపాలిటీ స్టాఫ్ అంతా వచ్చి చేస్తారు. అప్పుడు అందంగా ఉంటది. ఇది టీవీల ద్వారా ప్రజలందరికీ వెళ్ళినప్పుడు ప్రతి డివిజన్ కూడా మరి అలంకరణగా ఉంటది. స్వచ్ఛ భారత్ అంటే కార్యక్రమం ప్రజల భాగస్వామ్యం చేయడమే. మీరు ఏదైతే ఇదివరకు ఏం వాడారో మీ అందరికీ కూడా తెలుసు. 20 సంవత్సరాల క్రితం మీరు ఇంట్లో 4 పేపర్లు చుట్టు పడేస్తే ఇవాళ 40 పేపర్లు చుట్టేస్తున్నారు. ఏలూరు అభివృద్ధికి వెళ్ళాలంటే రేపొద్దున మీ భాగస్వామ్యం ఉంటేనే అవుతుంది. నా ఒక్కరితో అయ్యేది కాదు. ఎక్కడ ఏది జరిగినా సరే మీటింగ్ పాటు చెప్తున్నా సచివాలయ సెక్రటరీ కానీ ఏదైతే వార్డు వేస్తున్నారో వాళ్ళ నెంబర్లన్నీ మీకు పెడతారు. ఎక్కడ ఇబ్బంది ఉన్నా వాళ్ళకి తెలియపరిస్తే వాళ్ళు చేస్తారు. దాన్ని కూడా మీరు అందరూ కూడా భాగస్వాములు. మరి ఏదైతే ప్రజలకి సేవ చేయాలి అని అనుకుంటున్నారు కాబట్టి ఇవాళ అనేక సేవా కార్యక్రమాలు చంద్రబాబు నాయుడు గారు పుట్టినరోజు సందర్భంగా మరి ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి సేవా కార్యక్రమాలు నేను పెట్టామని చెప్పి సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ మీ అందరికీ ధన్యవాదాలు. గౌరవనీయులైన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి పుట్టినరోజు కార్యక్రమం ఇచ్చేసిన ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే నగర్ మేయర్ షేక్ నూర్జహాన్ పెదబాబు గారికి, ఇక్కడ వచ్చిన పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలుపెరగని రాజకీయ బాటసారి, అభివృద్ధి అడిగిన నేర్చిన నేత, చివరిదాకా పోరాడే నైజం, 4వసారి ముఖ్యమంత్రి అయిన ఘనత మన
చంద్రబాబు నాయుడు గారిదే కోరుకుంటూ ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆరోగ్య పరిరక్షణతో పాటు ప్రజలకు ఉపయోగకరమైన సేవలు చేయాలనే తలంపుతో ఏలూరు పత్తేబాద్లోని జాస్తి హర్నాథ్ బాబు బృందావన్ పార్క్ వాకర్స్ అసోసియేషన్ ముందుకు వచ్చింది. దీనిలో భాగంగా ఆదివారం పార్క్ దగ్గర వేసవి దృష్ట్యా ప్రజలకు దాహార్తిని తీర్చేందుకు మజ్జిగ చలివేంద్రాన్ని ఏర్పాటు చేసి మజ్జిగ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అధ్యక్షులు మామిళ్ల రాఘవేంద్రరావు, సెక్రటరీ మరకా భుజంగరావు, కోశాధికారి మాడ మల్లికార్జునరావులు మాట్లాడుతూ సభ్యులందరి సహకారంతో జోడి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, భవిష్యత్తులో కూడా ఇదే స్ఫూర్తితో మరిన్ని సేవా కార్యక్రమాలు చేస్తామని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వాకర్ సభ్యులు, స్థానిక ప్రముఖులు పాల్గొన్నారు. బృందావన వాకర్స్ తరఫున మేము ప్రతి సంవత్సరం ఇక్కడ మజ్జిగ ఒకరోజు, రసన ఒకరోజు, ద్రాక్ష జ్యూస్ ఒకరోజు అలా పోస్తాం. ప్రతి సంవత్సరం ఈ మా కమిటీ తరఫున ఇది మజ్జిగ చలివేంద్రం జరుగుతూ ఉంటుంది. ఇంకా ఈ కార్యక్రమాన్ని ఇవాళ నుంచి స్టార్ట్ చేయడం జరిగింది. జాస్తి హర్నాథ్ బాబు బృందావన్ పార్క్ తరఫున మా యొక్క కార్యవర్గం సహకారాలతో ఈరోజు మధ్య కార్యక్రమం స్టార్ట్ చేశాము. ఇక్కడ ఇదే కార్యక్రమం కంటిన్యూ అవుతుంది. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన పెద్దలందరికీ కూడా పేరు పేరున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జాలివాగర్ ఉప్పుడు రాంబాబు. జాస్తి హర్నాథ్ బాబు బృందావన్ పార్క్ వాకర్స్ అసోసియేషన్ తరఫున ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క పార్క్ దగ్గర ఈ యొక్క వేసవి శరీరం యొక్క దాహార్తిని తీర్చడానికి ఒకరోజు మజ్జిగ, అలాగే ఒకరోజు రసన, ఒకరోజు ద్రాక్ష అనేది ప్రతి సంవత్సరం మన యొక్క పార్క్ వాకర్స్ అసోసియేషన్ తరఫున ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం. మీ ఏలూరు చందన బ్రదర్స్ షాపింగ్ మాల్లో ఏప్రిల్ 15వ తేదీ నుండి సూక్ష్మ లోపాల వస్త్రాల మేళా. కంటికి కనిపించని సూక్ష్మ లోపాలు గల వస్త్రాలపై అప్ టు 61% అత్యంత భారీ తగ్గింపు. పట్టు చీరలు, ఫ్యాన్సీ చీరలు, వర్క్ చీరలు, కాటన్ సారీస్, హ్యాండ్లూమ్ సారీస్, లంబవోణి సెట్స్, డ్రెస్ మెటీరియల్స్, చుడిదార్స్, టాప్స్, మెన్స్ వేర్, కిడ్స్ వేర్, బెడ్షీట్స్, షూస్, చెప్పల్స్, 1 గ్రామ్, బెంటెక్స్, గిఫ్ట్ ఆర్టికల్స్, హ్యాండ్ బ్యాగ్స్, ట్రావెల్ బ్యాగ్స్, హ్యాండ్లూమ్ ఫర్నిషింగ్స్ పై అత్యంత భారీ తగ్గింపు. తానుల్లో మిగిలిన జాకెట్ ముక్కలు, సూటింగ్ ముక్కలు, షర్టింగ్ ముక్కలు అత్యంత తక్కువ ధరలతో లభించును. ఈ ఆఫర్ ప్రత్యేక కౌంటర్స్ లో స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే. విచ్చేయండి చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, మెయిన్ బజార్, ఏలూరు. ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ అదృష్టవంతులను ఆహ్వానిస్తోంది. ఆస్తిని డ్రాలో గెలుచుకున్న మీరు కాక మరి ఇంకెవరు అదృష్టవంతులు? నెల నెలా తేలిగ్గా కట్టే స్కీమ్ లో చేరి మీ కుటుంబానికి మరియు మీ పిల్లల భవిష్యత్తుకు స్థిరాస్తిని అందజేయండి. లక్కీ డ్రాలో డూప్లెక్స్, విల్లాస్, అపార్ట్మెంట్స్, ఇండిపెండెంట్ హౌస్, ఓపెన్ ప్లాట్స్ ను గెలుచుకుని అదృష్టవంతులవ్వండి. ఫస్ట్ స్కీమ్ లో 75 మంది సభ్యులతో విజయదశమి రోజున మొదటి నెల లక్కీ డ్రా, నవంబర్ 10వ తేదీన 2వ నెల లక్కీ డ్రా విజయవంతం చేసిన ప్రతి ఒక్క సభ్యునికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. కస్టమర్లు, స్నేహితులు, శ్రేయోభిలాషుల కోరిక మేరకు కేవలం 25 మంది సభ్యులతో 2వ స్కీమ్ ప్రారంభించడం జరిగింది. 2వ స్కీమ్ లో మొదటి లక్కీ డ్రా ఈ నెలలో తీయబడును. ఆలస్యం చేయకుండా 2వ స్కీమ్ లో చేరి లక్కీ డ్రాలో గెలుచుకుని అదృష్టవంతులవ్వండి. 25 మంది సభ్యుల్లో ఒకరికి 55 లక్షల రూపాయల విలువగల డూప్లెక్స్ హౌస్ విత్ ఫర్నిచర్, ఒకరికి 36 లక్షల విలువగల విల్లా విత్ ఫర్నిచర్,
ఒకరికి 35 లక్షల విలువ గల ఇండిపెండెంట్ హౌస్, నలుగురికి 36 లక్షల విలువ గల 1250 చదరపు అడుగుల 2 BHK అపార్ట్మెంట్ లో ఫ్లాట్, ఒకరికి 35 లక్షల విలువ గల ఓపెన్ ప్లాట్ మరియు 17 మంది సభ్యులకు 20 లక్షల రూపాయల ఖరీదు గల ఓపెన్ ప్లాట్స్ గెలుచుకునే సదవకాశం. పథకం యొక్క లాభాలు ప్రతి నెల లక్కీ డ్రా తీయబడును. లక్కీ డ్రాలో ప్రాపర్టీ పొందిన వారు తరువాత నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు. ప్రతి సభ్యునికి గ్యారంటీగా డూప్లెక్స్ గాని, విల్లా గాని, 2 BHK అపార్ట్మెంట్ లో ఫ్లాట్ గాని, ఓపెన్ ప్లాట్స్ గాని వీటిలో ఏదో ఒక ప్రాపర్టీ గెలుపొందగలరు. ముఖ్య గమనిక, 25 మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు. కాలపరిమితి కేవలం 6 నెలలు మాత్రమే. విచ్చేయండి SMR వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్, కెనరా బ్యాంక్ లైన్, పవర్ పేట్, ఏలూరు. వివరాలకు 9505288786. ఎన్ఆర్ఐ డిగ్రీ విద్యార్థుల ఉద్యోగాల కల్పనలో రారాజు ఎన్ఆర్ఐ. ఇంటర్ విద్యలోనే కాక డిగ్రీ విద్యా బోధనలో కూడా ఏలూరులో నంబర్ 1 ఎన్ఆర్ఐ. డిగ్రీ మొదటి బ్యాచ్ విద్యార్థులకు ప్రముఖ మల్టీనేషనల్ కంపెనీలు TCS, HCL, ఇన్ఫోసిస్, విప్రో వంటి సంస్థల్లో మంచి సాలరీ ప్యాకేజీలతో ఉద్యోగ అవకాశాలు కల్పించి విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాటలు వేసిన సంస్థ ఎన్ఆర్ఐ. BSc కంప్యూటర్, BCA, BBA, BCom కంప్యూటర్ కోర్సుల్లో పరిమిత సంఖ్యలో సీట్లు. అడ్మిషన్లకై సంప్రదించండి. అడ్మిషన్స్ లో బాలికలకు అత్యంత ప్రాధాన్యత. డిగ్రీ విద్యార్థుల భవితకు భరోసా ఎన్ఆర్ఐ. వివరాలకు ఎన్ఆర్ఐ డిగ్రీ కాలేజ్, హోటల్ గ్రాండ్, ఆర్యా రోడ్, ఎన్ఆర్ పేట, ఏలూరు. ఏలూరు RS షాపింగ్ మాల్ లో కళ్యాణ మహోత్సవం. పండుగ వేడుకైనా, పెళ్లి వేడుకైనా వేదిక ఒక్కటే. RS షాపింగ్ మాల్, ఫ్యామిలీ షాపింగ్ మాల్. కుటుంబమంతటికి కావలసిన అన్ని రకాల వస్త్రాలపై ఆనందపరిచే ఆఫర్లు. 10,000 రూపాయల పెళ్లి వస్త్రాల షాపింగ్ పై 1,499 రూపాయల వస్త్రాలు ఉచితం. 15,000 రూపాయల పెళ్లి వస్త్రాల షాపింగ్ పై 1,999 రూపాయల వస్త్రాలు ఉచితం. ప్రత్యేక కౌంటర్ లో ఫ్లాట్ 50% డిస్కౌంట్స్ తో పాటు buy one get one, buy one get two ఆఫర్లతో పెట్టుబడి వస్త్రాలపై ప్రత్యేక తగ్గింపుతో. ఏలూరులో పండుగ వేడుకైనా, పెళ్లి వేడుకైనా వేదిక ఒక్కటే. RS షాపింగ్ మాల్, ఫ్యామిలీ షాపింగ్ మాల్. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి గుడి ఎదురుగా, RR పేట, ఏలూరు 2. JEE నీట్ పర్సెంటైల్ అయినా, ఇంటర్ పాస్ పర్సెంటేజ్ అయినా ఏలూరులో నంబర్ 1 ఎన్ఆర్ఐ జూనియర్ కాలేజ్. JEE మెయిన్ 2025 సెషన్ 1 ఫలితాల్లో ఏలూరు ఎన్ఆర్ఐ విద్యార్థుల విజయ విహారం. 99.10%, 98.50%, 98%, 97.53%, 94.70%. ఎన్ఆర్ఐ జూనియర్ కాలేజెస్, ఎన్ఆర్ పేట, ఏలూరు. RNR ఫైనాన్స్ దాకారపు రాజేశ్వరరావు గారి పర్యవేక్షణలో ఎముకలు మరియు కీళ్ల వైద్య నిపుణులు డాక్టర్ అక్కెం నరేష్ గారి ఆధ్వర్యంలో సరస్వతి హాస్పిటల్స్ సైకియాట్రిక్, న్యూరాలజీ, ఆర్థోపెడిక్ వైద్య సేవలు అందించబడును. అనుభవం, అంకిత భావం కలిగిన డాక్టర్స్ బృందంచే జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీలు, సైకియాట్రిక్, న్యూరాలజీ వైద్య సేవలు, న్యూరో సర్జరీలు నిర్వహించబడును. యాక్సిడెంట్ అండ్ ఎమర్జెన్సీ కేసులు 24 గంటలు చూడబడును. ఆరోగ్యశ్రీ మరియు EHS ఇన్సూరెన్స్ వారికి ఉచిత వైద్యం చేయబడును. నవశకానికి నాంది, మీ ఆరోగ్యానికి పునాది. సరస్వతి హాస్పిటల్, మల్టీ స్పెషాలిటీ అండ్ ట్రామా కేర్, గుబ్బలవారి వీధి, అతిథి హోటల్ ప్రక్కన, RR పేట, ఏలూరు 2. ఫోన్ 9908631611. మెడికల్ ఎంట్రన్స్ టెస్ట్ నీట్ ఫలితాల్లో ట్రెండ్ సెట్టర్ ఎన్ఆర్ఐ ఏలూరు. డే స్కాలర్ విద్యా విధానంలో ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా MBBS సీట్లు 705 మార్కులు, 610 మార్కులు, 517 మార్కులు. ఈ అద్భుత ఫలితాలు కేవలం 2 సంవత్సరాల ఇంటర్మీడియట్ తో సాధించిన ఫలితాలు మాత్రమే. లాంగ్ టర్మ్ విద్యార్థులతో సాధించిన ఫలితాలు కాదు కాదు కాదు. ఎన్ఆర్ఐ జూనియర్ కాలేజ్, ఎన్ఆర్ పేట, ఏలూరు. అరవింద్ ఐ హాస్పిటల్ మదురైలో శిక్షణ పొంది 15 సంవత్సరాల అనుభవం గల డాక్టర్ రవికిరణ్ నీలా MS, FERS, రెటీనా స్పెషలిస్ట్ అండ్ కంటి నరముల వైద్య నిపుణులు మరియు డాక్టర్ హేమలత గుడిసేవ
ఎంఎస్, ఎఫ్సిఆర్ఎస్, నల్లగుడ్డు మార్పిడి, ఫ్యాకో అండ్ లాసిక్ కంటి వైద్య నిపుణులు గారిచే అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో సూపర్ స్పెషాలిటీ కంటి వైద్య సేవలు పూర్తి స్థాయిలో మన ఏలూరులో అందించబడును. రవికిరణ్ కంటి ఆసుపత్రి, ఇండియన్ బ్యాంక్ ఎదురుగా, ఆర్ఆర్పేట, ఏలూరు. అపాయింట్మెంట్ కొరకు సంప్రదించండి 898-898-4647, 898-898-4748. నడవలేక మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్నారా? తుంటి ఎముక మరియు మోకాళ్ల అరుగుదల సమస్యలతో సతమతమవుతున్నారా? తుంటి ఎముక మరియు మోకాళ్ల అరుగుదలలో ఇబ్బంది పెడుతున్నాయా? మోకాళ్ల చిప్ప మరియు తుంటి మార్పిడి ఆపరేషన్ ఎక్కడ చేయించుకోవాలి అని ఆలోచిస్తున్నారా? మీ సమస్యలకు ఉన్నతమైన పరిష్కారం డాక్టర్ పి. సునీల్ సందీప్ ఎంఎస్ ఆర్థోపెటిక్ గారి ప్రభా హాస్పిటల్ నందు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు రిటైర్ అయిన పెన్షనర్స్ వారి కుటుంబ సభ్యులకు ఇంపోర్టెడ్ ఇంప్లాంట్స్ తో ఈహెచ్ఎస్ ద్వారా ఉచితంగా ఆర్థోపెటిక్ విభాగంలో మోకాళ్ల చిప్ప మార్పిడి మరియు తుంటి ఆపరేషన్లు ఉచితంగా చేయబడును. మరియు ఎమర్జెన్సీ అత్యవసర యాక్సిడెంట్ కేసులు ప్రభా హాస్పిటల్స్ మల్టీ స్పెషాలిటీ డాక్టర్ సునీల్ సందీప్ ఎంఎస్ ఆర్థో, పతైబాధ రైతు బజార్ వద్ద, ఏలూరు. కాంటాక్ట్ 9652290849. మాడ్యులర్ హోమ్ ఆధునికతకు అద్దం పట్టేలా, మీ ఆలోచనలకు ధీటుగా, మీ ఇష్టానికి తగ్గట్టుగా మీ ఇంటికి మరింత అందాన్ని తెచ్చే ఇంటీరియర్స్ మీ ఇంటి వద్దకే. హై అండ్ జర్మన్ టెక్నాలజీ, ఫుల్లీ ఆటోమేటిక్ మిషనరీతో మాడ్యులర్ కిచెన్, వార్డ్రోబ్, పూజా యూనిట్, టీవీ యూనిట్, 3D వాల్ పేపర్స్ తో పాటు అన్ని రకముల ఇంటీరియర్స్ అత్యాధునిక మోడల్స్ తో డిజైన్ చేసే ఏకైక సంస్థ మాడ్యులర్ హోమ్. శాంతినగర్ 2వ లైను, పెట్రోల్ బంక్ ఎదురుగా, ఏలూరు. సెల్ నంబర్ 9855546888. వెల్కమ్ బ్యాక్. దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కుమారుడు చిరంజీవి చింతమనేని ప్రేమ్బాబు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా దుగ్గిరాల క్యాంప్ కార్యాలయంలో జరిగిన కేక్ కటింగ్ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొని ప్రేమ్బాబుకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఏలూరు సర్వజన ఆసుపత్రిలో చింతమనేని ప్రేమ్బాబు స్వయంగా రోగులకు పండ్లు పంపిణీ చేశారు. అనంతరం జరిగిన వివిధ సేవా కార్యక్రమాల్లో చింతమనేని ప్రేమ్బాబు పాల్గొన్నారు. ఓకే సార్, అక్క పెట్టు. మీ నెంబర్ ఏమన్నా మా ఊరు పెట్టేస్తారు, మీకు పెట్టేస్తారు నెంబర్ జన్మదిన మహోత్సవ సమయ సంపూర్ణ ఆరోగ్యం శీఘ్రమేవ సకల కార్యమనసిద్ధి ఉన్నత విద్యా సరస్వతీ ప్రజాసేవే లక్ష్యంగా ఆవిర్భవించిన తెలుగుదేశం పార్టీని సమర్థవంతంగా ముందుకు తీసుకువెళ్లడంతో పాటు నవ్యాంధ్ర రథసారథిగా బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతిగా తన అపార అనుభవంతో ఆంధ్రప్రదేశ్కు పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు కృషి చేస్తున్న పరిపాలనా దక్షులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి కొనియాడారు.
ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబు పుట్టినరోజు సందర్భంగా కేక్ కటింగ్లు, అన్నదానాలు, పేదలకు వస్త్రాల పంపిణీ వంటి సేవా కార్యక్రమాలతో నగరం సందడిగా మారింది. ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి సేవా కార్యక్రమాలకు సారథ్యం వహించారు. తొలుత ఏలూరు జేవియర్ నగర్లోని విహాన్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బాయ్స్ చిల్డ్రన్ హోంలో చిన్నారుల మధ్య భారీ కేక్ను కట్ చేసి పంపిణీ చేశారు. అనంతరం వారికి ఆహార పదార్థాలను స్వయంగా వడ్డించారు. అనంతరం పత్తేబాదలోని నిశ్చింత వృద్ధుల ఆశ్రమంలో కేక్ను కట్ చేశారు. అక్కడున్న వృద్ధులకు అన్నదానం చేయడంతో పాటు దుప్పట్లు, చీరలు పంపిణీ చేశారు. ఆ తర్వాత మాదపల్లి రోడ్లోని ప్రేమాలయంలో ఆశ్రయం పొందుతున్న వృద్ధులకు అన్నదానం నిర్వహించారు. వృద్ధులకు చీరలు పంపిణీ చేశారు. ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరిస్తూ వారికి అందుతున్న సేవలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ అవసరార్థులకు అందించే సేవలు ఆత్మ సంతృప్తిని కలిగిస్తాయనే సత్యాన్ని నిరంతరాయంగా ఆచరణలో చూపుతున్న పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పారు. ఆరోగ్యాలతో చంద్రబాబు భవిష్యత్తులో ప్రజలకు మరిన్ని మేళ్లు చేసే విధంగా ముందడుగు వేయాలని ఆయన ఆకాంక్షించారు. కార్యక్రమంలో పలువురు ప్రజా ప్రతినిధులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, కూటమి నాయకులు పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు మీరు చూసారా మరి ఈరోజు గౌరవనీయులు మా ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి జన్మదిన సందర్భంగా మరి అనేక సేవా కార్యక్రమాలు, ఎందుకంటే ప్రజలకి సేవ చేయటం అనేది ఏదైతే తెలుగుదేశం పార్టీ నినాదమో అందులో భాగంగానే మరి ఈ రోజున ఏదైతే విహాన్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏదైతే ఇక్కడ కొయ్యగర్ల శ్యామ్ గారి ఆధ్వర్యంలో ఇది 2014 నుంచి కూడా నిర్వహిస్తున్నారు. ఇందులో మరి అందరూ కూడా పిల్లలందరి మధ్యన ఆ వేడుకలు చేసుకోవాలనే ఉద్దేశంతో ఆ జన్మదిన వేడుకలను మరి వీళ్ళ మధ్యన చేసుకుంటూ వీళ్ళందరికీ కూడా భోజన వసతి ఏర్పాట్లు చేయడం జరిగింది. మరి దాసరాంజనేయులు గారు కూడా దీని పట్ల ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ మరి విహాన్ చారిటబుల్ ట్రస్ట్ రన్ అవడానికి ఆయన వంతు సహాయ సహకారాలు అందిస్తున్నారు. అందరం కూడా తప్పనిసరిగా ఏదైతే చారిటబుల్ ట్రస్టులు ఆధ్వర్యంలో జరుగుతున్నాయో దానికి అందరూ కూడా సహకరించాలి. దాతృత్వ మనసుతో ప్రతి ఒక్కరు చేసే సేవా కార్యక్రమాలకు ముందు తీసుకెళ్లాలనేదే చంద్రబాబు నాయుడు గారి నినాదం. ఆయన అందరూ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం ఏదైతే నిరంతరం శ్రమిస్తున్నారో ఆయన నుండి నీరోళ్ళు ఉండాలన్న ఉద్దేశంతోనే ఇవాళందరం కూడా మరి అందరం కూడా పేదవాళ్ళందరికీ కూడా అన్నదానం జరుగుతుంది. తప్పనిసరిగా చంద్రబాబు నాయుడు గారి ఆశయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తానికి మా వంతు కృషి మేము చేస్తామని సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. తెలుగుదేశం పార్టీ జాతీయ నాయకులు, జాతీయ అధ్యక్షులు, అలాగే ఆంధ్రప్రదేశ్ స్వర్ణాంధ్ర సృష్టికర్త మరి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి 75వ జన్మదినోత్సవం మరి 2014లో స్వర్గీయ ఎమ్మెల్యే శ్రీ బడేటి కోటరామారావు చేతుల మీదుగా ఈ విహాన్ చారిటబుల్ ట్రస్ట్ స్థాపించడం జరిగింది. మరి అందులో భాగంగా మా ఎమ్మెల్యే గారు అయినటువంటి బడేటి రాధాకృష్ణయ్య గారు చంటి గారి యొక్క జన్మదినం కూడా ఇది 3వ తప్ప ఈ ట్రస్ట్లో చేసుకోవటం జరుగుతోంది. ఎందుకంటే ఇక్కడ అనాథగా ఉన్నటువంటి పిల్లలందరికీ ఒక ఆదరణ ఇవ్వాలనే ఉద్దేశంతో వారి జీవితాశయం అయితే ఏదైతే ఉందో అందులో భాగంగా ఈ సేవా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది.
సేవా కార్యక్రమాల నిర్వహణలో ఏలూరు అర్బన్ జిల్లా ఆర్యవైశ్య సంఘం ముందంజలో ఉంటుందని ఏఎంసీ చైర్మన్ మామిళ్లపల్లి పార్థసారథి ప్రశంసించారు. ఆదివారం సేవా కార్యక్రమాల్లో భాగంగా ఏలూరు రైల్వే స్టేషన్లో ప్రయాణికుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన వేసవి చలివేంద్రాన్ని అర్బన్ జిల్లా ఆర్యవైశ్య సంఘ జిల్లా అధ్యక్షులు చలువాది శివకృష్ణ బ్రహ్మయ్య, సెక్రటరీ నంగులూరి సత్యనారాయణ, టీడీపీ నాయకులు తిరుపతి, అర్బన్ జిల్లా ఆర్యవైశ్య సంఘ పీఆర్ఓ మద్దుల పవన్ కుమార్ మరియు ప్రముఖులతో కలిసి ఏఎంసీ చైర్మన్ ప్రారంభించారు. అనంతరం ప్రయాణికులకు మజ్జిగ ప్యాకెట్లను అందజేశారు. ఈ సందర్భంగా మామిళ్లపల్లి పార్థసారథి మాట్లాడుతూ చంద్రబాబు జన్మదినాన్ని పురస్కరించుకుని సంఘం ఆధ్వర్యంలో ఇటువంటి సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని, అలాగే ఎమ్మెల్యే బడేటి స్ఫూర్తితో భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహించాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో సంఘ నాయకులు ఎన్ఎస్ఎస్ఎన్ గుప్తా, కటకం స్వామి, బొలిశెట్టి సురేష్, సన్నిధి ఉదయ్ ప్రవీణ్, అశ్విని కుమార్, ఈశ్వర్ కుమార్, నగర కంటి ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. ఇంకోటి ఏముంది? జై బడేటి, జై సిబిఎన్, తెలుగుదేశం పార్టీ, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, బడేటి చంటి గారి నాయకత్వం, బడేటి చంటి గారి నాయకత్వం. నమస్కారం. నారా చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు అర్బన్ జిల్లా ఆర్యవైశ్య సంఘం ప్రెసిడెంట్ బ్రహ్మయ్య గారి ఆధ్వర్యంలో ఏలూరు రైల్వే స్టేషన్లో మజ్జిగ పంపిణీ కార్యక్రమం జరుగుతున్నది. ఈ ప్రతి సంవత్సరం ఈ బ్రహ్మయ్య గారి ఆధ్వర్యంలో ఈ సేవా సంఘం మజ్జిగ పంపిణీ కార్యక్రమం చేస్తున్నారు. ఈ సంవత్సరం బడేటి మన ప్రీతం ఎమ్మెల్యే బడేటి చంటి గారి ఆలోచనలకు సూచనల మేరకు ఈ సంవత్సరం కూడా ఈ రైల్వే స్టేషన్లోనే కాదు ఏలూరు పలు చోట్ల వీరు మజ్జిగ పంపిణీ కార్యక్రమం చేస్తున్నారు. వీరికి బ్రహ్మయ్య గారి సంఘాన్ని తరఫున సంఘం అందరికీ ఇటువంటి మంచి కార్యక్రమం చేయడం అభినందనీయం. భవిష్యత్తు ఇటువంటి మంచి కార్యక్రమం చాలా చేస్తారని ఆశిస్తూ ఏలూరు అర్బన్ జిల్లా ఆర్యవైశ్య సంఘం ప్రెసిడెంట్. నా పేరు చలువాది శివకృష్ణ బ్రహ్మయ్య. ఇవాళ మన ప్రీతమ సీఎం చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు సందర్భంగా ఏలూరు రైల్వే స్టేషన్ రిపేర్ జరుగుతున్న సందర్భంగా మమ్మల్ని వాటర్ ఇమ్మన్నారు. ఆ వాటర్తో పాటు మజ్జిగ ప్యాకెట్లు కూడా పంపిణీ చేసాం. అలాగే వారంలో 4 రోజులు మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేస్తామని చెప్పి మేము స్టేషన్ మాస్టర్ చెప్పాం. ఆ మాట ప్రకారం ఇవాళ నుంచి మొదలుపెట్టి మజ్జిగ పంపిణీ చేయడం జరుగుతుంది. అర్బన్ జిల్లా ఆర్యవైశ్య సంఘ ప్రెసిడెంట్ గారు అయినటువంటి బ్రహ్మయ్య గారి ఆధ్వర్యంలో ఈరోజు సీఎం చంద్రబాబు నాయుడు గారి యొక్క పుట్టినరోజు సందర్భంగా మజ్జిగ పంపిణీ ఏర్పాటు చేయడం జరిగింది. ఇలాంటి కార్యక్రమాలు అనేకం మరి ఈ సంఘం ద్వారా జరగాలని కోరుకుంటూ వీళ్ళందరినీ కూడా అభినందించడం జరుగుతుంది. సీఎం చంద్రబాబు నాయుడు 45 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం అత్యంత స్ఫూర్తిదాయకమని ఆర్టీసీ జోనల్ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు అన్నారు. ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ కార్యాలయంలో సీఎం చంద్రబాబు నాయుడు 75వ పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆర్టీసీ జోనల్ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు కేక్ కట్ చేసి సీఎం చంద్రబాబు నాయుడు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుతూ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ సీఎం చంద్రబాబు నాయుడు 15 ఏళ్లు ముఖ్యమంత్రిగా ప్రతిపక్ష నేతగా పనిచేయడం రాష్ట్ర చరిత్రలో ఎప్పటికీ రికార్డే అని పేర్కొన్నారు. ప్రజాస్వామ్య పునరుద్ధరణ ఉద్యమంలో క్రియాశీల పాత్ర పోషించిన చంద్రబాబు నాయుడు సాధించిన విజయాల్ని తరచి చూస్తే వాటి వెనుక ఎన్నో త్యాగాలు, అవిశ్రాంత కృషి, క్రమశిక్షణ కనిపిస్తాయని అన్నారు. అవి ప్రతి ఒక్కరికి ఆదర్శంగా నిలుస్తాయని చెప్పారు. అభివృద్ధిని, సంక్షేమాన్ని సమతూకం చేసుకుంటూ పరిపాలనలో సీఎం చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని పరుగులు పెట్టిస్తున్నారని ఆయన కొనియాడారు. వారికి ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ తరపున యావత్ ఆంధ్ర రాష్ట్ర ప్రజల తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు నారా శేషు, జిల్లా
ఎన్నికల కన్వీనర్ రాఘవయ్య చౌదరి, మాజీ డిప్యూటీ మేయర్ సిరిపల్లి ప్రసాద్, జిల్లా ఉపాధ్యక్షులు ఇళ్ల శ్రీనివాస్, జిల్లా కార్యదర్శి కస్తూరి సాయి తేజస్విని, జిల్లా సంయుక్త కార్యదర్శి ఓబిలిశెట్టి శ్రవణ్ కుమార్ గుప్తా, నగర అధ్యక్షులు నగిరెడ్డి కాశీ నరేష్, ప్రధాన కార్యదర్శులు సరిది రాజేష్, కావూరి వాణిశ్రీ, పల్లి విజయ్ మరియు వివిధ హోదాల్లో ఉన్న జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు, జన సైనికులు పాల్గొన్నారు. నవే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కూటమి ప్రభుత్వాన్ని నడిపిస్తున్నటువంటి గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క 75వ జన్మదిన వేడుకల సందర్భంగా ఏలూరు జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన పార్టీ నాయకులు, జన సైనికులు, వీర మహిళలు అందరి సమక్షంలో ఈ రోజున 75వ సంవత్సర జన్మదిన వేడుకలు కేక్ని ఈ రోజున కట్ చేసి మరి ఉమ్మడి రాష్ట్రానికి 2 పర్యాయాలు ముఖ్యమంత్రిగా పనిచేసి 2014 నుంచి 19 వరకు నవే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా, 24 నుంచి ఇప్పుడు మరి 19 నుంచి 24 వరకు ప్రతిపక్ష నాయకుడిగా, ఈ రోజున మరి 4వసారి ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నటువంటి విజన్ ఉన్నటువంటి నాయకుడు, మరి ముందు చూపు ఉన్నటువంటి నాయకుడు, మరి అడ్మినిస్ట్రేటర్ అయినటువంటి నాయకుడు, నేషనల్ ఫ్రంట్ ఏర్పాటు చేసి నేషనల్ ఫ్రంట్కి సారథ్యం వహించినటువంటి ఒక విజన్ ఉన్నటువంటి నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు మరి రోజున కూటమి ప్రభుత్వానికి సారథిగా, రథసారథిగా ఉండి నవే ఆంధ్రప్రదేశ్ని అన్ని విధాలుగా అభివృద్ధిలో, సంక్షేమంలో, మరి నిరుద్యోగ యువతకి ఉద్యోగాలు రావాలంటే నూతన ఇండస్ట్రీ విధానం రావాలి, ఇండస్ట్రీస్ రావాలి అని మరి నిర్ధారించిన టైం తప్పించి అనుక్షణం ప్రజల కోసం తప్పించేటువంటి, ప్రజల యొక్క మంచి చెడులను ఆలోచించి రాబోయేటువంటి తరానికి బలమైనటువంటి సమాజాన్ని, బలమైనటువంటి వేదికని వెతికిస్తున్నటువంటి ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అందించాలన్నటువంటి తపంతో పనిచేస్తున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు పోరాట యోధుడు. ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా, అసమానతలు వచ్చినా అన్నిటిని ఎదుర్కొని మరి ఈ రోజున ఈ వయసులో కూడా ప్రజల కోసం నిరంతరం పనిచేస్తున్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వారి 75వ జన్మదిన వేడుకల్ని రాష్ట్ర వ్యాప్తంగా దేశంలో అనేక దేశాల్లో కూడా మరి వారి ద్వారా అనేక ఉద్యోగాలు ఉన్నటువంటి సాఫ్ట్వేర్స్ కానీ అనేక మంది ఈ రోజున ఈ యొక్క జన్మదిన వేడుకల్ని ఘనంగా జరుపుకుంటూ ఉన్నారు. వారికి మంచి ఆరోగ్యాన్ని ఆ పరమేశ్వరుడు ఏడుకొండల వెంకటేశ్వర స్వామి మంచి ఆరోగ్యాన్ని, మంచి విజన్ని, ఇంకా ఆయనకి అన్ని విధాలుగా కూడా సహకరించాలని మరి ఆ పరమేశ్వరుని కోరుకుంటా ఉన్నాం. మరి రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రం గణనీయమైనటువంటి అభివృద్ధి, ఈ రోజున చాలామంది యువకులు ఉద్యోగాలు లేక ఎదురు చూస్తున్నటువంటి తరుణంలో మరి ఈ రోజున ఆయన పుట్టినరోజు సందర్భంగా డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. మరి 16,337 మంది ఈ రోజున మరి టీచర్స్గా రేపొద్దున రాబోతూ ఉన్నారు. అదేవిధంగా అన్ని రంగాల్లో కూడా ఉద్యోగాలు ఇచ్చి లక్షలాది మంది ఈ రోజున మరి యువకులు నిరుద్యోగులుగా ఉన్నారు. ఆ వైపుగా అది తీసుకురావడానికి మంచి ఆరోగ్యాన్ని, ఆలోచనని, బలమైనటువంటి నిర్ణయాలని మరి కూటమి సారథ్య అధినేతగా పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారి సహకారంతో ఈ రాష్ట్రాన్ని గణనీయమైనటువంటి అభివృద్ధిలో సాధించడానికి వెళ్ళ ప్రజలందరూ కూడా వారికి సహాయపడాలని, వారికి అండదండలుగా ఉండాలని, మరి నిరంతరం ఈ ప్రభుత్వం ముందుకు సాగాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు రెవరెండ్ బిషప్ జయరావు పొలిమేరని ఈస్టర్ పర్వదినాన్ని పురస్కరించుకుని ఏలూరు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మామిళ్లపల్లి జయప్రకాష్ ఆయన్ను కలిసి ఆశీర్వాదం తీసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏలూరు నగర అధ్యక్షులు గుడిదేశి శ్రీనివాస్, రాష్ట్ర ఎస్సీసెల్ అధ్యక్షులు నోకపేయి సుధీర్ బాబు, జిల్లా బీసీసెల్ అధ్యక్షులు నెరుసు చిరంజీవి, జిల్లా అధికార ప్రతినిధి జాన్ గురునాథ్, సీనియర్ నాయకులు గంటా మోహన్ రావు, నగర క్రిస్టియన్ విభాగ అధ్యక్షులు జేవియర్ మాస్టర్, నగర లీగల్ సెల్ అధ్యక్షులు పత్తిపాటి తంబి, నగర బీసీసెల్ అధ్యక్షులు కిలాడి దుర్గారావు, నగర మహిళా అధ్యక్షురాలు జిజ్జివర్పు విజయ నిర్మల, జక్కుల బెనర్జీ, మట్టా రాజు, కనగళ్ల రాజు, కొండేటి చిన్ని, స్థానిక నాయకులు పాల్గొన్నారు.
జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని రక్షించాలని కోరుతూ ఈ నెల 21, 22 తేదీల్లో అనంతపురం జిల్లాలో ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో పాదయాత్ర నిర్వహిస్తున్నట్లు బీకేఎంయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు బండి వెంకటేశ్వరరావు తెలిపారు. ఈ నెల 21, 22 తేదీల్లో అనంతపురంలో జరుగుతున్న బీకేఎంయూ పాదయాత్ర కరపత్రాలను ఆదివారం స్థానిక స్ఫూర్తి భవన్లో వ్యవసాయ కార్మిక సంఘ నాయకులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా బండి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ 2005 మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఆనాడు పార్లమెంట్లో కమ్యూనిస్టులకు 63 మంది ఎంపీలు ఉండగా మంత్రి పదవులు తీసుకోకుండా, గ్రామీణ పేదలకు పనుల్లేని టైంలో వలసలు వెళ్లకుండా ఆయా గ్రామాల్లోనే ఉపాధి కల్పించే విధంగా మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకాన్ని సాధించడం జరిగిందని తెలిపారు. పనులు కల్పించిన ఉపాధి కూలీలకు ఏడాదికి ప్రతి కూలీకి 12,000 రూపాయలు ఉపాధి పెన్షన్ కింద ప్రభుత్వం చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. ఉపాధి హామీ చట్టాన్ని సక్రమంగా అమలు చేయాలని, ఏలూరు జిల్లాలో ఉన్న బకాయిలను సుమారు 40 కోట్ల రూపాయలను తక్షణమే కూలీలకు చెల్లించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు పొట్టేలు పెంటయ్య, బొగ్గల ప్రభాకర్, అరిగెల యోహాను, ఏఐటీయూసీ ఏలూరు జిల్లా అధ్యక్షులు రెడ్డి శ్రీనివాస్ డంగే, ఏఐటీయూసీ నాయకులు ఏ అప్పలరాజు, పొప్పాల కన్నబాబు, కె జగన్ తదితరులు పాల్గొన్నారు. ఈ నెల అంటే ఏప్రిల్ 22 తేదీలో రాష్ట్రంలో ఉపాధి హామీ చట్టాన్ని సక్రమంగా అమలు చేయాలని కోరుతూ అనంతపురం జిల్లా బండ్లపల్లి నుంచి 2 రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో పాదయాత్ర చేయడం జరుగుతుంది. ఈ పాదయాత్రకి రాష్ట్రంలో ఉన్న 25 జిల్లాల నుంచి, అంటే విశాఖ జిల్లా మినహా 25 జిల్లాల నుంచి రాష్ట్ర నాయకత్వం 50 మంది, అనంతపురం జిల్లా నాయకత్వంతో కలిపి సుమారు 100 మందితో ఈ పాదయాత్ర జరుగుతుంది. 22వ తేదీ సాయంత్రం అనంతపురంలో పెద్ద ఎత్తున బహిరంగ జరుగుతుంది. ప్రధానంగా 2005లో ఆనాడు మన్మోహన్ సింగ్ ప్రభుత్వానికి భారతదేశంలో ఉన్న 60 మంది కమ్యూనిస్ట్ ఎంపీలు ఆ ప్రభుత్వాన్ని మద్దతు ఇవ్వడం జరిగింది. మంత్రి పదవులు తీసుకోకుండా గ్రామీణ పేదలకి ఉపాధి హామీ చట్టం కోసం కోరడం, ఆ ప్రభుత్వ ఉపాధి చట్టాన్ని 2005లో తీసుకోవడం జరిగింది. 2006లో ఆ చట్టాన్ని భారతదేశ వ్యాప్తంగా మొట్టమొదటిసారిగా ఆంధ్ర రాష్ట్రంలో అనంతపురం జిల్లా బండ్లపల్లిలో ఆనాడు మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రి, సోనియా గాంధీ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రారంభించారు. ప్రారంభించిన ప్లేస్లోనే ఈ పథకం ఏర్పడుతున్న ఈ పరిస్థితిలో ఈ పథకాన్ని సక్రమంగా అమలు చేసుకోవాలని కోరుతూ రేపు ఎల్లుండ ఈ పాదయాత్ర కార్యక్రమాన్ని ఆంధ్ర వ్యవసాయ కార్యక్రమం బీకేఎంయూ ఆధ్వర్యంలో జరుగుతుంది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం 11 సంవత్సరాలుగా మోడీ నాయకత్వంలో ఆదివారం రామ్కోటి ప్రాంగణంలో మానేపల్లి రామారావు ఆధ్వర్యంలో పరమహంస యోగానంద నేత్ర వైద్యశాల వేమగిరి వారి బృందంచే ఉషా బాలకృష్ణారావు సహకారంతో 186 మందికి ఉచిత కంటి పరీక్షలు నిర్వహించి 25 మందికి కంటి ఆపరేషన్లు నిర్ధారించి వారిని హాస్పిటల్కి తీసుకువెళ్లారు. 36 మందికి కళ్లజోళ్లు సబ్సిడీ రేటుకు ఇచ్చారు. ఈ కార్యక్రమం ప్రతి నెల 3వ ఆదివారం గత 12 సంవత్సరాలుగా జరుగుతుంది. ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకోవాలని నిర్వాహకులు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి వచ్చిన వారికి పెళ్లి పండర్నాథ్, బొలిశెట్టి సురేష్ కుమార్ మరియు అజయ్ కుమార్ సేవలు అందించారు. విన్ టీవీ న్యూస్ ఎంతటితో సమాప్తం. మళ్ళీ నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. నమస్తే.